సనత్ నగర్ నియోజకవర్గం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా బల్కంపేట గడిమైసమ్మ టెంపుల్ శంకర్ గౌడ్, రాజు గౌడ్, ప్రభు గౌడ్, నరసింహ, శేఖర్, సుధాకర్, రాజేందర్ మరియు ఎంతోమంది దాతల సహకారంతో గత 21 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు శంకర్ గౌడ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, అలాంటి వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆ అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు. పేరు కొత్తపల్లి శంకర్ గౌడ్. గడిమైసమ్మ టెంపుల్ దగ్గర 21 సంవత్సరం నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా దగ్గర ఉన్న దాతలు కూడా వచ్చి వాళ్ళంతా వాళ్ళే ఫోన్లు చేసి బియ్యం వాళ్ళు, కూరగాయలు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిపోతారు. మేము ఇంకా ఇట్నే ఉన్నన్ని రోజులు అందరం కలిసి ఇట్లనే చేయాలని మనం చేస్తున్నాము. ఎల్లకాలము అమ్మవారు దాతలను కూడా చల్లగా చూసుకోవాలా, మేమున్న పందిని కూడా మంచిగా చూసుకోవాలా. ప్రభుగౌడ్ కానీ, రాజుగౌడ్ కానీ, నరసింహ కానీ, శేఖర్ కానీ, మా సుధాకర్ అన్న ఎనీ టైం మాకు ఇది చేస్తుంటాడు. మా మన్మడు సుభాష్ గౌడ్ గారు, మా రాజేందర్ గారు ఎప్పుడు సారి మాకు బియ్యం తీసుకొచ్చి ఇస్తూనే ఉంటాడు. మాకు వాళ్ళని కూడా దేవుడు ఎల్లమ్మ తల్లి చల్లచల్ల చాలా దీవాలని మా యొక్క ప్రార్థన. అన్నదానం అన్నా మేము 8,000 మందికి చేస్తున్నాము అన్న అన్నదానము. ప్రతి ఇయర్ 10,000 మందికి చేస్తుంటే ఇప్పుడు ఏంటంటే ప్రోటీన్ చాలా అవుతుందని చెప్పి జనాలు ఇక్కడ వస్తలేరు. దానివల్ల కొద్దిగా తగ్గించేసి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అందరూ ఇంట్లో అన్నదానం కార్యంలో అందరూ మంచి పెద్ద చిన్న అందరూ పాల్గొంటున్నారు. ఇంట్లో ఎల్లమ్మ తల్లికి జై. బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే అందరూ తెలిసిన విషయమే. గత 15 సంవత్సరాల నుంచి నేను కూడా కంటిన్యూగా వస్తూ ఇక్కడ మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ పక్కనే గౌడ్స్ అందరు కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం గండిమైసమ్మ టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు. నేను మాత్రం 15 సంవత్సరాలు కంటిన్యూగా వస్తూనే ఉన్నా. ఈ యొక్క కార్యక్రమం దాదాపు 3 లక్షల మంది దాకా పాల్గొంటారు. ఈ యొక్క అమ్మవారి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎవరు అనుకున్నా ఏది కోరుకున్నా నెరవేరుతాయి. మరి 15 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నా. ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతున్న అమ్మవారి దయ వలన అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శంకర్ గౌడ్ గారు, రాజు గౌడ్ గారు, మిగతా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చెప్తా. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొనసాగించాలని ఆ భగవంతుడు ఆ అమ్మవారు అందరినీ ఆశీర్వదించి చల్లగా చూడాలని కోరుకుంటున్నారు.